ఐపీఎల్ 2026 సీజన్లో క్లారిటీ వచ్చేసింది. మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. పంజాబ్ను చిత్తుగా ఓడించింది. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక వికెట్లు తొలుత కోల్పోయినా చివరి వరకు పోరాడింది. దీంతో చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, వెంకటేష్ హాఫ్ సెంచరీలు చేయడం, భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్ ఆర్సీబీకి కలిసి వచ్చింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్లో మరో ఘన విజయంతో ప్లే ఆఫ్ స్థానం ఖరారు చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ అర్ధశతకాలతో మెరిస్తే భువనేష్ కుమార్ ఆరంభ ఓవర్లలో కీలక వికెట్లు తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. కోహ్లీ 37 బంతుల్లో 58 పరుగులు చేశాడు. దేవదత్ పడికల్ 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెంకటేష్ అయ్యర్ 40 బంతుల్లో అజేయంగా 73 పరుగులు సాధించాడు. రెండో వికెట్కు కోహ్లీ పడికల్ జోడీ 76 పరుగులు జోడించింది. మూడో వికెట్కు కోహ్లీ వెంకటేష్ జంట మరో 60 పరుగులు చేర్చింది. హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీశాడు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ ప్రమాదకర ఓపెనర్లను ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్లను తక్కువ స్కోర్లకే వెనక్కి పంపాడు. 4వ ఓవర్లో రసిక్ సలాం, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసి పంజాబ్ను 19 పరుగుల వద్ద కుదించాడు. తర్వాత శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్ ఎదురుదాడికి దిగిన భారీ లక్ష్యం ముందర ఆ ప్రయత్నం ఫలించలేదు. పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. భువనేశ్వర్ కుమార్ 38 పరుగులకు 2 వికెట్లు, రసిక్ సలాం 36 పరుగులకు 3 వికెట్లతో రాణించారు. చివరి ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిడ్డంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ వరుసగా మరో ఓటమి దక్కింది.